అంతరిక్షంలో ఆస్ట్రోనాట్లు ఎలా ఉంటారు? అక్కడకు వెళ్లిన వాళ్ల తిండి, నిద్ర, స్నానాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? అసలు వాళ్ళు సూసు పార్టీలకు ఎలా వెళతారు? అక్కడుండేవాళ్లు సెక్స్ చేసుకోగలుగుతారా? అక్కడ అది పాసిబిలిటీ ఉంటుందా? మన ఇండియాతో పాటు కొన్ని దేశాలు అంతరిక్షానికి రెగ్యులర్గా టూరిజం నడిపించాలని చూస్తున్నారు. మరి ఇలాంటప్పుడు అక్కడ అవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి? హాయిగా ఒక వారం 10 రోజులు అంతరిక్షం టూర్ వెళ్తారు, కానీ అక్కడ స్నానాలు, తిండి, నిద్ర ఇవన్నీ ఎలా ఉంటాయి? బాత్రూంలకు వెళ్లకుండా మనిషి ఉండలేడు కదా. మరి అక్కడ అది సాధ్యమేనా? ప్రపంచ దేశాల నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది అంతరిక్షయానం చేశారు. వాళ్ళంతా ఇవన్నీ ఎలా చేశారు? అయితే నేననుకుంటున్నాను, ఇప్పుడు మీరు ఈ వీడియో అంతా చూస్తే ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ దొరుకుతుందని. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళితే, ఇంతకు ముందు అంతరిక్షానికి వెళ్లిన వాళ్ళు ఇవన్నీ ఎలా చేస్తారో అని కొన్ని ప్రశ్నలు అడిగాను కదా. పదండి, ఇప్పుడు మీకు నేను అవన్నీ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆస్ట్రోనాట్ మనం తెలుగులో వ్యోమగామి అని పిలుస్తాం. అంటే భూమి నుంచి అంతరిక్షానికి వెళ్లే వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. అక్కడుండే స్పేస్ సెంటర్లో వీళ్ళుంటారన్నమాట. దీన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని కూడా పిలుస్తారు. అది అంతరిక్షంలో ఒక ప్రాంతంలో ఉంటుంది. ఆ స్పేస్ సెంటర్లో ఉండేందుకు ఇక్కడి నుంచి ఆస్ట్రోనాట్స్ అక్కడికి వెళతారు. మన దేశం నుంచే కాదు, చాలా దేశాల నుంచి ఆస్ట్రోనాట్లు తరచూ స్పేస్కు వెళుతున్నారు. స్పేస్ సెంటర్ ఆస్ట్రోనాట్లకు ఇల్లు లాంటిదన్నమాట. ఇప్పుడు ఈ స్పేస్ సెంటర్ను ఇంకా క్లియర్గా చెబుతాను, వినండి. ఈ సెంటర్కు 4 గోడలు ఉంటాయి. అలాగే రూఫ్ టాప్ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్లే ఆస్ట్రోనాట్లకు ఇక్కడ ట్రైన్లో ఉండే బెర్త్ లాంటిదే ఉంటుంది. నిద్రపోయే ముందు వీళ్ళు ఇదిగో ఈ కవర్లా కనిపించే కోట్ లోపలికి వెళ్లిపోయి జిప్ లాక్కుని వేసుకుంటారు. ఇది స్లీపింగ్ బ్యాగ్ బెర్త్కు అటాచ్ అయి ఉంటుందన్నమాట. అటాచ్ అంటే ఆ బెర్త్కి ఈ బ్యాగ్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల ఎక్కడైతే నిద్రపోతున్నారో వాళ్ళ కాళ్ళు అక్కడే ఉంటాయన్నమాట. అటు ఇటు వెళ్ళిపోకుండా ఉంటారు. ఈ సెటప్ అంతా ఒక చిన్న రూమ్లో ఉంటుంది. ఒకవేళ వీళ్ళు అలా అటాచ్డ్ బ్యాగ్లో లేకపోతే ఖచ్చితంగా అటు ఇటు కదలాల్సి ఉంటుంది. అందుకే ఈ సెటప్. అంతరిక్షంలో ఆస్ట్రోనాట్లు కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతారు. అక్కడుండే వాళ్లకు నిద్రపోయే టైం అంతుంటే సరిపోతుంది. ఈ రూమ్లో ఆస్ట్రోనాట్కు సంబంధించిన ల్యాప్టాప్లు, బుక్స్, బట్టలు ఉంటాయి. ఈ రూమే వాళ్లకు బెడ్రూమ్, అదే వాళ్లకు ఆఫీస్ రూమ్. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటి అంటే, బరువుతో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్లోట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఇలా ఫ్లోట్ అవుతున్నట్టు అటు ఇటు తిరుగుతున్నట్టు కూడా వాళ్లకు తెలియదు. అంటే వీళ్ళు ఎటువంటి సెన్సేషన్ని కూడా ఫీల్ అవరన్నమాట. మనం సాధారణంగా ప్రతిరోజు లేవగానే ఏం చేస్తాం? అదేం ప్రశ్న? లేవగానే బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రష్ చేసుకుంటాం. ఈ రొటీన్నే అంతరిక్షంలో ఉండే యాత్రికులందరూ ఫాలో చేస్తారు. కానీ ఈ రొటీన్ అన్నది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు లేవంగానే బ్రష్ చేస్తారు. ఇది బాత్రూంలోకి వెళ్ళి చేస్తారు. ఇక్కడ వీరి కోసం ఒక కిట్ ఉంటుంది. ఆ కిట్లో బ్రష్, టూత్ పేస్ట్ ఉంటాయి. బ్రష్ పైన పేస్ట్ పెట్టుకుని తర్వాత వాటర్లో ఆ బ్రష్ను తడుపుతారు. అయితే ఇక్కడ వాటర్ ఒక బ్యాగ్లో ఉంటుంది. చిన్న ట్యూబ్ నుంచి ఆ వాటర్ను బ్రష్ పైన వేస్తారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాటర్ ఇక్కడ లిక్విడ్ రూపంలో ఉండదు, బబుల్స్ రూపంలో ఉంటుంది. ఒక బబుల్ని బ్రష్ పైన వేసుకుని బ్రష్ చేస్తారంతే. మనం సాధారణంగా బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తాం? నీళ్లు నోటిలో పోసుకుని పుక్కిలించి వస్తాం. ఆ తర్వాత ఆ నీళ్లను ఉమ్మేస్తాం. కానీ ఈ స్పేస్ స్టేషన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, బ్రష్ చేసుకున్న తర్వాత దాన్ని మింగేయడం, లేదా ఒక టవల్ లేదా క్లాత్లో ఉమ్మడం. అలా ఉమ్మిన తర్వాత ఆ క్లాత్ని దాని లోపల ఎక్కడైనా దాచిపెట్టేస్తారు. ఒకవేళ పడేసినా కూడా అది ఫ్లోట్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇక ఇప్పుడు నేను మీకు ఆస్ట్రోనాట్లు టాయిలెట్ ఎలా వెళ్తారు, పార్టీకు ఎలా వెళ్తారు అనేది చూద్దాం. ముందు సుసు గురించి చెబుతా. బాత్రూమ్ అని పిలిచే ఒక చిన్న రూమ్లో ఒక పెద్ద గొట్టం ఉంటుంది. దాని కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది పార్టీకి వెళ్లే బేసిన్ సింక్కి చాలా చిన్నగా ఉంటుంది. పార్టీకి వెళ్లాలనుకునే వాళ్ళు దీని మూతను పైకి లేపి అడ్జస్ట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అందులో పార్టీకి వెళ్ళాలి, లేదంటే అదంతా పైకి గాల్లోకి వచ్చి తేలుతూ తిరుగుతుంది. ఇక్కడ నీళ్లు ఎక్కువగా ఉండవు. అందుకే నీళ్ల స్థానంలో అన్ని టిష్యూలే వాడతారు, లేదంటే టవల్, నాప్కిన్లు కూడా వాడతారు. ఇక ఏదైనా ఇబ్బందులుంటే డైపర్స్ వాడుకోవచ్చు. బ్రష్ పూర్తయిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఇక మిగిలింది స్నానం. మనలాగా బకెట్ల నీళ్లు అక్కడ పోసుకోవడానికి ఉండదు. అట్లీస్ట్ బట్టలు ఉతుక్కోవడానికి, గిన్నెలు కడుక్కోవడానికి కూడా నీళ్లుండవు. చాలా తక్కువ నీళ్లు, అవి కూడా ప్యాకెట్లలోనే ఉంటాయి. దీనివల్ల చెమట, మూత్రాలను మళ్ళీ రీసైక్లింగ్ చేసి వాటిని నీళ్ల రూపంలో వాడుకుంటారు. సో ఆస్ట్రోనాట్లు స్నానాలకు చాలా దూరంగా ఉంటారు. టవల్స్ను నీటిలో తడిపి వాటిని ఒంటి మీద తుడుచుకుంటారు. అలాగే తలని కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఇక ఫుడ్, ఇక్కడ మన ఇంట్లో ఉన్నట్టే ఒక కిచెన్ ఉంటుంది. తినే ఫుడ్ అంతా అక్కడే డీహైడ్రేట్ రూపంలో ఉంటుంది. గుడ్లు, మాంసం, కూరగాయలు, బ్రెడ్, స్నాక్స్ ఇలాంటి పలు రకాల ఆహార పదార్థాలు వీళ్ళ కిచెన్లో స్టోర్ అయి ఉంటాయి. వీళ్ళు పట్టుకెళ్లే ఈ స్పెషల్ ఫుడ్ అమెరికాలో తయారవుతుంది. అక్కడి నుంచే అన్ని దేశాలు తీసుకువెళ్తాయి.
అయితే జపాన్, రష్యా దేశాలు తమ ఫుడ్ని కూడా తీసుకువెళతాయి. అమెరికాతో పాటు ఎన్నో దేశాల ఆస్ట్రోనాట్లు ఇక్కడ ఉంటారు. వీటిని వేడి చేయడానికి మైక్రోవేవెన్లు ఉంటాయి. అందులో వాటిని వేడి చేసుకుని తింటారు. ఎన్ని సంవత్సరాలు అయినా ఈ ఆహారం పాడవదు, ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటుంది. ఈ స్పెషల్ ఫుడ్ తయారు చేసేందుకు నాసా ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. అదే ముందుండి వీటిని స్పెషల్గా తయారు చేస్తుంది. ఇక నీళ్లు ఏం తాగుతారో చూద్దాం. మనం నీళ్లు తాగాలంటే గ్లాసులు లేదంటే బాటిల్స్ ఉపయోగిస్తాం. ఎత్తిపెట్టినా మళ్ళీ కిందకు దించకుండా ఫుల్గా తాగేస్తాం. కానీ స్పేస్ సెంటర్లో అలా కాదు. ప్యాకెట్లలో ఉన్న నీరు తాగాలి. అది కూడా బబుల్స్గా ఉంటుంది. వాటినే నోటితో తడుపుకోవాలి. ఎందుకంటే అంతరిక్షంలో నీటి విలువ చాలా తక్కువ. ఇక్కడ నుంచి ఎక్కువ నీళ్లు తీసుకువెళ్లడం చాలా కష్టం. అందుకే అంతరిక్షంలో ఆస్ట్రోనాట్లు ఏ లిక్విడ్ అయినా సరే రీసైక్లింగ్ చేస్తారు. అలా వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అదే ఫాలో అవ్వాలి. ఇక సెక్స్, దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాలంటే భూమిపై ఉన్న వాళ్ళు ఎలా సెక్స్ చేసుకుంటారో అందరికీ తెలుసు. కానీ అంతరిక్షంలో చాలా డిఫరెంట్. అయితే అది క్లియర్గా ఎవరూ బయటకు చెప్పరు. కానీ అక్కడ కూడా సెక్స్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. పియరే కోహ్లర్ అనే ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ తన ఫైనల్ మిషన్ బుక్లో అంతరిక్షంలో ఉన్న వాళ్ళు సెక్స్ చేసుకుంటారని చెప్పాడు. 1996లో ఒక కపుల్ ఇలా సెక్స్లో పాల్గొన్నారని చెప్తాడు. ఇక వీళ్ళ జీతభత్యాల గురించి చెప్పాలంటే సంవత్సరానికి ఒక్కో ఆస్ట్రోనాట్ 45 నుంచి 95 లక్షల రూపాయల వరకు పొందుతాడు. ముఖ్యంగా వారి ర్యాంకులపైనే ఈ జీతాలు కూడా ఆధారపడి ఉంటాయి. ర్యాంకులు అలాగే అనుభవంతో ఉన్న వాళ్లకు ₹1,00,00,000 కూడా పైనే ప్యాకేజీ ఉంటుంది. సో ఇది అంతరిక్షంలో జరిగే రోజువారీ చర్య. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?